రెస్క్యూ డాన్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 2006లో రిలీజ్ అయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతోంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 2 hours 5 minutes ఉంది. యాక్షన్ వార్ జోనర్లో ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ లేవు, బట్ వార్ టార్చర్ సీన్స్ ఉన్నాయి. సో కిడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా స్టోరీలోకి వెళ్లిపోతే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో డైటర్ డెంగ్లర్ అనే అమెరికన్ నేవీ పైలట్ వియత్నాం యుద్ధ సమయంలో లావోస్ అడవుల్లో తన విమానం కూలిపోవడంతో శత్రువుల చేతికి చిక్కుతాడు. యుద్ధ ఖైదీ శిబిరంలో అమానుష పరిస్థితులను ఎదుర్కొంటూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రణాళిక రూపొందిస్తాడు. ఆకలి, అడవి ప్రమాదాలు, శత్రువుల వేట మధ్య అతని సర్వైవల్ పోరాటమే సినిమా కథ. సో ఆ తర్వాత ఏమైంది, లాస్ట్కి ఏమి జరిగింది అని తెలియాలి అంటే మీరు సిరీస్ని ఒక్కసారి చూసి తెలుసుకోవక్కి. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే అ గుడ్ వార్ మూవీ. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్స్ చూసుకుంటే క్రిస్టియన్ బేల్ అద్భుతమైన నటన, నిజ సంఘటనల ఆధారంగా ఉండటం వల్ల మరింత ప్రభావం చూపుతుంది. అడవి సర్వైవల్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. భావోద్వేగాలు మరియు టెన్షన్ బాగా వర్క్ అయ్యాయి. వర్నర్ హెర్జాగ్ దర్శకత్వం సినిమాకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చింది. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే యుద్ధ హింస మరియు హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి. ఖైదీలపై జరిగే క్రూరత్వం చూపించారు. కొన్ని డిస్టర్బింగ్ సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్లలకు సిఫార్సు కాదు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే రెస్క్యూ డాన్ యుద్ధం, సర్వైవల్ మరియు మానవ సంకల్ప శక్తిని అద్భుతంగా చూపించిన సినిమా. ఇది కేవలం వార్ మూవీ మాత్రమే కాదు, అసాధారణ పరిస్థితుల్లో మనిషి ఎంత దృఢంగా నిలబడగలడో చూపించే ప్రేరణాత్మక కథ. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 2.9 out of 5. సో ఇక్కడితో ఈ వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.